హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. ఈసారి పెన్షన్ పంపిణీ విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. తుఫాను కారణంగా పెన్షన్ నవంబర్ 1వ తేదీన పంపిణీ చేస్తారా లేదా, ఎప్పటి వరకు పంపిణీ చేస్తారు, అలాగే ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి రద్దు చేశారు అనే విషయాలన్నీ క్లారిటీగా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, గ్రామవార్డు సచివాలయ సిబ్బంది నవంబర్ నెల పెన్షన్ల కోసం ముందుగానే అమౌంట్ని బ్యాంకులోంచి విత్డ్రా చేయబోతున్నారు. ఈ నెల 30 లేదా 31న ఉదయం 10 గంటలకు బ్యాంకులోకి వెళ్ళి పెన్షన్ అమౌంట్ తీసుకుంటారు. ఆ తర్వాత ప్రతి నెల ఎలా పంపిణీ చేస్తారో అదే విధంగా నవంబర్ నెల పెన్షన్లు కూడా సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్ళి అందజేస్తారు. నవంబర్ 1వ తేదీన శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అర్హత కలిగిన వారందరికీ అన్ని కేటగిరీల్లో పెన్షన్ అందజేయబడతాయి. అయితే నవంబర్ 2వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు సచివాలయ సిబ్బందికి సెలవు ఉంటుంది. అందుకే ఆ రోజు పెన్షన్ పంపిణీ నిలిపివేయబడుతుంది. తిరిగి నవంబర్ 3వ తేదీ సోమవారం యథావిధిగా పెన్షన్ పంపిణీ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఎవరైతే నవంబర్ 1న పెన్షన్ తీసుకోలేకపోయారో వాళ్ళు నవంబర్ 3న తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లారిటీగా చెప్పాలంటే ఈసారి నవంబర్ నెల పెన్షన్లు నవంబర్ 1, 3వ తేదీల్లో మాత్రమే పంపిణీ అవుతాయి. నవంబర్ 2 ఆదివారం కావడంతో ఆ రోజు నిలిపివేయబడుతుంది. ఇప్పుడు ఎవరికి పెన్షన్ రద్దు చేశారు, ఎవరికి కొనసాగిస్తున్నారు అనే విషయంపై మాట్లాడితే, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పెన్షన్ రద్దు నోటీసులు వచ్చాయి. వారిలో చాలామంది మేము ఇంకా అర్హులమే అని చెప్పి అప్పీల్ చేసుకున్నారు. అటువంటి వాళ్లకు ప్రభుత్వం రీఅసెస్మెంట్ నోటీసులు జారీ చేసింది. వీరికి వైద్య పరీక్షలు పూర్తయ్యి కొత్త సర్టిఫికెట్ జారీ అయ్యేంతవరకు యథావిధిగా పెన్షన్ అందజేయబడుతుంది అని మంత్రి గారు తెలిపారు. కానీ ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసు వచ్చి రీఅసెస్మెంట్ నోటీసు రాలేదో వారికి నవంబర్ నెల పెన్షన్ను నిలిపివేయబడుతుంది. వైద్య పరీక్షల తర్వాత కొత్త సర్టిఫికెట్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉంటే పెన్షన్ రద్దు అవుతుంది. కానీ 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారు 60 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్లయితే వారికి భద్రతా పెన్షన్ కింద 4,000 రూపాయలు అందజేయబడుతుంది. అలాగే 40% కంటే ఎక్కువగా 85% పైగా వైకల్యం ఉన్నవారికి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వబడుతుంది. కొత్త సర్టిఫికెట్ వచ్చేంత వరకు పాత పెన్షన్ యథావిధిగా అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెన్షన్ నిలిపివేయబడదు. అదేవిధంగా స్పౌజ్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ల దరఖాస్తులు కూడా పరిశీలనలో ఉన్నాయి. నవంబర్ నెలలో కొత్త స్పౌజ్ పెన్షన్లు విడుదల చేసే అవకాశం ఉంది. గత సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో ఆ కేటగిరీ పెన్షన్లు నిలిచిపోయిన నవంబర్లో కొత్తవి విడుదలయ్యే అవకాశం ఉంది అని ప్రభుత్వం తెలిపింది. మొత్తం మీద చెప్పాలంటే నవంబర్ నెల పెన్షన్ పంపిణీలో ప్రధాన మార్పులు ఏమిటంటే, నవంబర్ 1, నవంబర్ 3వ తేదీల్లో మాత్రమే పెన్షన్ పంపిణీ అవుతాయి. నవంబర్ 2 ఆదివారం కావడంతో ఆ రోజు వాయిదా వేయబడుతుంది. పెన్షన్ రద్దు, రీఅసెస్మెంటు, వైద్య పరీక్షలు, కొత్త సర్టిఫికెట్ల వివరాలు ఇవేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.